ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే ఏంది, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఈ మంత్రి జగదీష్ రెడ్డి గారు అయితేంది, ఆ యొక్క సబ్జెక్టుని పక్కదోవ పట్టించి ఎటువంటి అవినీతి అంత జరిగినా కూడా ఎటువంటి అవినీతికి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా వాళ్ళు ఒకసారి మేము సాధారణ సమావేశంలో అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మొక్కలు నాటినాం మేకలు తిన్నాయని చెప్పారు. మేము స్ట్రైట్గా మంత్రి గారికి ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారికి, మనము మొక్కల పెంపకానికి సూర్యాపేట పట్టణంలో నర్సరీలను పెట్టి నర్సరీలు నిర్వహిస్తూ ఉన్నాం. నర్సరీలో ఏం చేస్తారండి మీకు తెలుసు కదా. నర్సరీలో మనం ఈ వర్షాకాలానికి వచ్చినప్పుడు మనం విత్తనాలు పెట్టి మొక్కల పెంపుదల చేస్తాం. దానికి మనం వాచ్మెన్ ఇస్తుంటాము, ఒక సూపర్వైజర్ని ఇస్తుంటాము, కొంతమంది హరితహారం అసిస్టెంట్లు, ఇంజనీరు, ఏఈ వీళ్ళందరూ ఉంటారు. మరి నర్సరీలో మొక్కలు పెంచుతున్నప్పుడు ఆ మొక్కల్ని కాకుండా బయటి ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చే కాంట్రాక్టును బయటి వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మేము స్ట్రైట్గా అడుగుతా ఉన్నాం. ఒకవేళ నర్సరీలో ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి, మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మన మున్సిపాలిటీ నుంచి ఒక లెటర్ రాస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానుగ మొక్కలు అనుకోండి, కదంబ మొక్కలు అనుకోండి, రకరకాల మొక్కల్ని సప్లై చేసే అవకాశం ఉన్నది గవర్నమెంట్. మరి ఇట్లాంటివన్నీ కూడా పాటించకుండా ఓన్లీ కమిషన్ల గురించి మాత్రమే వాళ్ళు మొక్కల కాంట్రాక్ట్ని బయట వ్యక్తులకు ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర వందల కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ, లక్షల రూపాయలు అవినీతి చేస్తూ వాటి యొక్క మొక్కల యొక్క పెంపకంలో కానివ్వండి, నర్సరీల నిర్వహణలో కానివ్వండి, మొక్కల కొనుగోలులో కానివ్వండి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. ఒక కాదు, నర్సరీల నిర్వహణే కాదు, డీజిల్ కొనుగోలు అనుకోండి, ట్రాక్టర్ల కొనుగోలు అనుకోండి, తర్వాత ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కొనుగోలు అనుకోండి, అన్ని రకాల మున్సిపాలిటీకి సంబంధించిన చాలా రకాల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చాలామంది వేలు పెట్టి దాన్ని మున్సిపాలిటీ పాలించి దాంట్లో అవినీతి చూసాం. దురాజపల్లి జాతర సంబంధించి ప్రభుత్వం కలిసి కొన్ని దాదాపు ఒక 40-50 కోట్ల రూపాయల ఫండుని వారు ఫ్రాడ్ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, నాటి చైర్మన్ నేటి చైర్మన్ వాళ్ళిద్దరూ కూడా ఎటు గడపందే బిల్లు పాస్ చేసేవారు కాదని చెప్పి కూడా మేము నిన్న వినతిపత్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఇలా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు ఈరోజు మేము నిన్న మా ప్రభుత్వానికి విన్నవించి చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని వివరాలు వచ్చిన తర్వాత మా నాయకుడు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా మాజీ చైర్మన్ సంబంధించినటువంటి ఒక హోటల్ను కూల్చివేయడం కూడా దుర్మార్గం అని నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొడుతున్నారు? నేను ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నటువంటి హోటల్కు సంబంధించి వారు ఎటువంటి కొన్ని నిబంధనలు పాటించకుండా ఆ నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైనేజీ కాలువ మీదకి వచ్చి కొంత కట్టడాన్ని చేయడం జరిగింది. ఆ జరిగిన విషయాన్ని అక్కడికి రోజు ఎంతోమంది వాకింగ్ చేయడానికి వస్తుంటారు. కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు ప్రభుత్వ అధికారులు వాళ్ళకు నోటీస్ ఇచ్చి కొంత సమయం ఇచ్చి ఆ డ్రైనేజీ కాలువ మీద ఉన్నటువంటి కొంత అడిగి తొలగించడం జరిగింది. ఒక చిన్న డ్రైనేజీ జరిగినటువంటి ఈ విషయాన్ని మీరు మాజీ మంత్రి హోదాలో ఉండి ఉరుకొచ్చారు. మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ పాత ఎస్పీ ఆఫీస్లో జరిగింది. అక్కడ రేటింగ్ మొత్తం కూలిపోయి ఫ్యామిలీస్ వాళ్ళకు లో పడి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే ఏనాడైనా పరామర్శించారని చెప్పి అడుగుతా ఉన్నాను. అంత ప్రేమ ఎందుకండి మీకు ఆ వ్యక్తుల మీద అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా అవకతవకల మీద మీరు మున్సిపల్
గారికి ఇచ్చారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఏసీబీ దర్యాప్తు కావచ్చు, మిగతా దర్యాప్తుల కోసం ఏమన్నా పోరాడే అవకాశం ఉందా ఏమన్నా? బరాబర్ పోరాడతాం అండి. పార్టీలో వచ్చే ప్రతి సొమ్ము సూర్యాపేట పట్టణ ప్రజల యొక్క ఇంటి పన్నుల నుంచి, నల్లా పన్నుల నుంచి వస్తూ ఉంటుంది. అది ప్రజలు సంపాదించి మున్సిపాలిటీ కట్టిన సొమ్ము. అదేవిధంగా మనకు తర్వాత ఎస్డిఎఫ్ నిధులు అనుకోండి, సిఎస్ఆర్ నిధులు అనుకోండి, డెవలప్మెంట్ నిధులు అనుకోండి, ఎన్నో వచ్చిన సొమ్ము. ఆ సొమ్ముని కాపాడాల్సిన బాధ్యత ఆ పాలకవర్గం ఉంటుంది. అయినా కూడా పాలకవర్గం మేము ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ఎంత ప్రతిఘటించినా కూడా వాళ్ళకు బలం ఉంది. ఆ రోజు 25-30 మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్పేసి ఒకే తనకు సంబంధించిన నియంత పోకడలతోటి వారు అప్రూవ్ చేసుకొని వారు ఈ అవినీతి చేయడం జరిగింది. వీటికి సంబంధించి మేము మా పెద్దల దృష్టికి, మా నాయకుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. సిఏజీ అని చెప్పేసి కంట్రోలర్ ఆడిట్ జనరల్ అని చెప్పేసి ఉంటారు హైదరాబాద్లో, వారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. మున్సిపల్ శాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాం. అనేది ఏంటంటే ఖచ్చితంగా మున్సిపల్ కోట్ల అవినీతి జరిగినమాట వాస్తవం. ఎందుకంటే మొక్కలు అనేది విషయంలోకి వస్తే మాత్రం పెద్ద స్కామ్. అది ఒకటే కాదు, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, ఆయిల్ విషయంలో కావచ్చు, దురష్పల్లి టెంపుల్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది మొత్తం కూడా మేము సీజీఎస్కు ఒప్పచెప్తున్నాం. అది మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారు దృష్టికి అవసరం వస్తే ఏసీపీకి కూడా మేము ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు ఇక్కడ నాయకుడు మాకున్నారు. వారి సూచనల మేరకు మేము వెళ్తామని వారు పేర్కొంటున్నారు.